మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి దేవ ఏలాది స్తుతులు స్తోత్రములయ్యా, స్తోత్రములు తండ్రి. గడిచిన దినాలన్నీ ప్రభువా మీ కృపలో మీ దయలో మమ్మల్ని ఎంతగానో దాసి భద్రపరిచిన దేవానికి స్తోత్రమునైనా స్తోత్రములు ప్రభువా. దేవా, ఈ ధనాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారు బాబు. నైనా ఏ మంచి లేని వాళ్ళము ప్రభువా, ఎందుకు మారిన మా బ్రతుకులు మార్చుకుని ప్రభువా ఈ యొక్క గొప్పతనాన్ని చూడటానికి ప్రభువా మమ్మల్ని ఈ రీతిగా ఉంచి నడిపించిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు బాబు, స్తోత్రాలు తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డల ద్వారా నాయన మీ నామానికి మహిమ కలిగినగా నమ్ముచున్నాను ప్రభువ. దేవా, పెద్దవారు నాయన అనేక మంది ప్రభువ మీ యొక్క నాయన యొక్క నామాన్ని ఘనపరచడానికి ప్రభువ ఎంతో ప్రయాసపడి తండ్రి యొక్క సన్నిధానానికి వచ్చి ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా కోసము ప్రభువ, మా పాపముల కోసము దేవా మీరు పసి బాలుడిగా తండ్రి మీరు జలమించిన యొక్క కార్యాన్ని జరిపించడానికి ప్రభువ ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు దేవా ఏలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువ. నాయనా నా తండ్రి, అన్నీ కలిగుండి ఏమీ లేని రిత్తుడిగా తండ్రి మానవ రూపం ధరించుకుని ప్రభువ మా కోసము తండ్రి ప్రభువ ఎంతో ప్రయాసపడి తండ్రి నాయన మరి నా తండ్రి మీరు ఈ లోకానికి వచ్చారని నమ్ముచున్నాము ప్రభువ. మీ నామని గనపరుచుకుంటాను ప్రభువ. మమ్మల్ని అందరినీ ఈ రీతిగా నడిపించిన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువ. దైవజనులు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. బిడ్డలు వాక్యం చెప్పుచుండగా మీ కాపుదల మీ సన్నిధి బిడ్డల తోడుగా ఉంచిన ఆయన మీకు స్తోత్రాలు దేవా. ఈ కార్యాన్ని ప్రభువ నైనా ఆదరించి అంచు వరకు మీరుండి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకుంటారని నమ్ముచున్నాను బాబు. స్తోత్రాలు తండ్రి. యవన కాలంలో ప్రభువ సేవ చేస్తున్న బిడ్డని మీ కృపలో జ్ఞాపం చేసుకో తండ్రి. నైనా భారముగా బాబు బాధ్యతగా తండ్రి నాయన ఎంతో అలసిపోయి శ్రమపడి ఈ యొక్క సేవను నడిపిస్తానికి ప్రభు నా తండ్రి బిడ్డని వాడబడుతున్న విధానం బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. పెద్దలైన వారిని దీవించండి తండ్రి, మీకు వందనాలు. యవనస్తులు దీవించండి, పసిబిడ్డలు దీవించండి ప్రభు. మా గ్రామాన్ని అంతటా ప్రభు మీ కృపలో జ్ఞాపం చేసుకో తండ్రి, మీకు వందనాలు. సర్వాధికారమైన తండ్రి ఈ కార్యక్రమానికి ఎందరైతే చేయి కలిపారో ప్రభు, ఎన్ని కుటుంబాలైతే సహకరించారో బాబు ప్రతి కుటుంబాన్ని నూరంతుల ఆశీర్వాదాలతో నింపండి. రాబోయే కాలాలకి బహుగా ఆశీర్వాదాలతో నైనా ఆరోగ్యాలతో నింపమని అడుగుచున్నాను తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని తండ్రి దేవా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించు బాబు. మీకు స్తోత్రాలు. దైవ సేవకుల కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను బాబు. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ప్రభువా దేవా బిడ్డ చెప్పిన రీతిగా నడవగలిగే శత్రుమ్మని అడుగుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు బాబు. ప్రయాసపడి భారం మోయిస్తున్న వారి లారా నా యొద్దకు రండి నాయనా మీరు సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్కరము ప్రభు ఆశతో వచ్చున్నాం ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని నూరంతుల ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు బాబు. యొక్క తండ్రి పరిసరాంతుల్లో మీ కృప చూపించారని నమ్ముచున్నాను దేవానికి స్తోత్రాలు దేవా. మా గ్రామాన్ని ఇంకా నూరంతుల ఆశీర్వాదాలతో దేవా మంచి ఆరోగ్యాలతో బిడ్డలందరినీ కాసి కాపాడుతారని నా తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీనురాల్ని ప్రభువా నా దీన ప్రార్థన మీ పాదస్థాన్ని చేర్చుకుంటారని రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి బ్రతులాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థించిన మరి తల్లి సమానులు విశాఖోటి ఆశీర్వాదమ్మ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు వాక్య పద్మంలోనికి మనం వెళ్దాం. మన మధ్యనున్న మరి బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండండి. విశాఖోటి కమలావతి గారు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు, విశాఖోటి చిన్నారి గారు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు సిద్ధంగా ఉండండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చదువుకుందాం. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యపట్నం చేసిన ప్రియ సహోదరి కమలావతి గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే
విశాఖోటి చిన్నారి గారు వచ్చి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు వాక్యపఠనం చేయాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల నుండి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు విస్తరించెను, మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన బబులోను దేశమును నెఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలము ఆయన సముద్రమంతను అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలీయ దేశమును మహిమగలగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశము మీద తెగులు ప్రకాశించు. నీవు వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. విద్యాను దినమున జరిగినట్టు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కర్రకు పట్టుకున్న కర్రను వాని తోలు వాని కొరడాలు విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును రక్తములో పొరిగించబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టి దేవుడు తన పరిశుద్ధతను దీవించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మొదటి నుండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసూరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయన ఇది కురియని సిరియా దేశమునకు అధిపతులై ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రజమున చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలీలలోను నజరేతునై ఉండి యోదాములోను బెత్లెహేముననబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచుల కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేదన్న ఆయనను పశువుల తొట్టులో పడి ఉండబెట్టెను. దేవుడి చిన్న వాక్యం దేవుడు తన పరిశుద్ధ వాక్యమును వినికిడిలో మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సందర్భంలో విశాఖోటి శాంతి కుమారి గారు, లక్ష్మి గారు మీకా గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు వాక్యపఠనం చేయాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనం. అయితే సమూహములుగా కూడును, శత్రువులు మన పట్టణములో ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీలతో కూడా తిరిగి వద్దురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి
తన మందను మేపును, కాగా వారు నిలుతురు. ఆయన భూమ్యాంతముల వరకు ప్రబలుడగును, ఆయన సమాధానమునకు కారకుడగును. అశ్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమింతుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యపట్నం చేసిన శాంతికుమార్ గారిని దేవుడు దీవించి వారిని వారి కుటుంబంలో ఉన్న వారందరినీ దేవునికి ఇష్టలుగా దేవుడు నడిపించిన గాక. ఆమేన్. అలాగనే విశాఖోటి సునీత గారు లోకస్ వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు వాక్యపట్నం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత చెల్లి బచ్చల మరియ సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందలు కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారికి మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సువర్తమానమైన నేను మీకు కలుగజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి పండుగని ఉండగా వారు చూచెదరు. వారితో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రము చేయుచున్నది. దేవుడు తన పరిశుద్ధవాక్యం నిలిచింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టుకుందాం. మరి దేవుని వాక్యాన్ని చదవాలని అలా దేవుని మీద ఆధారపడుతూ భయపడుతూ అలా కష్టపడి ఇష్టంగా దేవుని పని పూర్తి చేసింది. చాలా సంతోషం. చప్పట్లు కొట్టుకున్న తొలిసారి చెల్లికి దేవుడు మిమ్మల్ని దీవించిన కాకమ్మా. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించిన కాక. తర్వాత చెల్లి బచ్చల మరియా వచ్చి వాక్యపట్నం చేయాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యపట్నం చేసిన చెల్లి మరియను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సందర్భంలో మరి విశాఖోటి సునీత జేమ్స్ గారు వాళ్ళ మిస్సెస్ గ్రంథము నుండి మీరు విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారిని ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండ కోరనేలా. ఇది మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు.
సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.